హాయ్ అండి. ఈరోజు సండే స్పెషల్ కీమా ముట్టిల్లు చేస్తున్నాము. కట్లెట్స్ అని కూడా అంటారు కదండి. మేమైతే తెలంగాణలో కీమా ముట్టిల్లు అంటాము. చూడండి, పావు కేజీ కీమా తీసుకొని వచ్చాను. ఒక 3 టీ స్పూన్స్ కారం వేసాను, పసుపు, మళ్ళీ ఒక 2 టీ స్పూన్స్ ఉప్పు వేస్తున్నానండి. తర్వాత 1 టీ స్పూను గరం మసాలా మిక్సీలోనే వేయాలండి. అన్నీ వేసేసి మిక్సీ చేసి అప్పుడు నేను మళ్ళీ చూపెడతాను. మళ్ళీ కొద్దిగా మిరియాల పొడి కూడా వేస్తున్నాను, 1 టీ స్పూను మిరియాల పొడి. ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నేను ఇంట్లోనే చేసినది, ఫ్రెష్గా చేసుకొని పెట్టుకుంటాను. చూడండి, ఇదిగోండి. ఇప్పుడు కారము, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, పసుపు, గరం మసాలా, మిరియాల పొడి ఇవన్నీ వేసి మిక్సీ పట్టేసి తర్వాత నేను ఎలా చేస్తానో చూపిస్తానండి. ఇందాక కీమా అన్నీ మిక్సీ చేసేయాను కదండి, గ్రైండర్లో మిక్స్ చేశాను కదండి. ఇప్పుడు పుట్నాల పప్పును కూడా పౌడర్గా చేసి పెట్టాను. మనకు ఎంత కావాలో అంత వేసుకొని పౌడర్ చేసి ఉండలుగా చేస్తానండి. చూడండి, కీమాలో పుట్నాల పప్పు వేస్తున్నాను. చూడండి, ఒక 4 స్పూన్లు వేస్తాను. మెత్తగా ఉంటే అది ఉండ చేయడానికి రాదు. వేసిన తర్వాత మిక్సీ చేసి మళ్ళీ ఉండలు చేసేటప్పుడు చూపిస్తాను. కీమా మొత్తము గ్రైండర్ చేశాను కదండి. ఇప్పుడు ఈ మిక్సీ చేసింది ఇది అంతా కీమాని పౌడరు, పుట్నాల పప్పు అంతా వేసాను కదండి. ఇది వేసేసి నేను ఉండలుగా చేసి చూపిస్తాను. కీమా కట్లెట్స్ని, కీమా ముట్టీలు. ఇది గట్టిగా ఉంది కండి మిక్సీ చేసింది. ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని చేసి చూపిస్తాను. ఇప్పుడు కీమా మిక్సీ చేసాము కదండి. ఆ కీమా మిక్సీ చేసిన దాన్ని ఇట్లా ఉండలుగా చేసుకొని ఇలా చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఆయిల్ పెట్టేసి ఇలా చేసుకోవాలి. ఇలా కూడా చేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు. మనకి ఏ షేప్ అయినా చేసుకోవచ్చు అండి. ఇలా చేసుకొని తినచ్చు. మళ్ళీ మేము ఫ్రై చేసేటప్పుడు చూపిస్తాము. కీమాని ఇప్పుడు మేము గ్రైండ్ చేసాం కదండి, అన్నీ వేసేసి కారం, ఉప్పు, అల్లం వెల్లిపాయ పేస్ట్, పుట్నాల పప్పు వేసి చేసాం కదండి. ఇప్పుడు కట్లెట్ లాగా ఇట్లా ఒత్తుకున్నాను. ఈ షేప్ లాగా చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి చేశాను. ఇప్పుడు ప్యాన్లో ఫ్రై చేసిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసానండి. ఎక్కువ ఆయిల్ వద్దు, డీప్ ఫ్రై కాదు, మంచిగా ఇప్పుడు ఇట్లా రోస్ట్గా అయ్యేటట్టు ఇలా వేసేసి ఎక్కువ ఆయిల్ వేయొద్దు. నాన్ స్టిక్ ప్యాన్లోనైనా సరే, కొద్దిగా కడాయిలోనైనా సరే వేసుకొని ఇది తిరిగేస్తూ ఉండాలి, సిమ్లో పెట్టేసి అంతే. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ డీప్ ఫ్రైకి ఆయిల్ ఎక్కువ వేయొద్దు. ఇప్పుడు నీట్గా ప్యాన్లో వేసాను కదండి, ఒక 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసాను అంతే. ఎక్కువ ఆయిల్ పట్టదు ఫ్రైకి. ఇలా తిరిగేస్తూ ఉండాలి. కొద్దిసేపటికి ఈ ప్యాన్ని ఇలా తిరిగేస్తూ ఉండాలి. కొద్దిసేపటికి ఇలా తిప్పుతూ ఉండాలండి స్పూన్తో మెల్లిగా. మరి విరిగిపోతాయి, ఇవి ముక్కలుగా అవుతాయి. నీట్గా ఫ్రై చేసుకుంటూ షాలో ఫ్రై చేయాలి. ఇలా చేసుకొని తింటే చూడండి, సూపర్ ముట్టీలు, తెలంగాణ స్పెషల్ ముట్టీలు రెడీ అయిపోతాయి. అయిన తర్వాత మళ్ళీ నేను ప్లేట్లో సర్వ్ చేసి చూపిస్తాను. చూడండి, ముట్టీలు రెడీ అయిపోయాయి, కీమా ముట్టీలు. చూడండి, ప్లేట్లో వేస్తున్నాను. చూడండి, ఇంకా చక్కగా ఉల్లిపాయలు, నిమ్మకాయ పిండుకొని తినేయచ్చు. ఇలా ఊరికనే తినేయచ్చు, లేదంటే ఏదన్నా పప్పు, చారు వాటికి కూడా సైడ్కి డిష్గా కూడా తినొచ్చండి కీమా ముట్టీలు. మీరు కూడా ట్రై చేయండి. కీమా ముట్టీలు రెడీ అయిపోయాయండి. చూడండి ఎంత యమ్మీగా వచ్చాయో. ఇలా చేసుకొని మీరు కూడా అందరు ట్రై చేయండి. ఎలా ఉన్నాయో కామెంట్స్లో కూడా పెట్టండి.